సభ వేదికపై కంచి కామాక్షి, మధుర మీనాక్షి అమ్మవారి వైభవం గురించి, దీప మహాత్మ్యం గురించి, కార్తీక మాస విశిష్టత గురించి ప్రవచనామృతాన్ని అందించేందుకు మన ముందుకొస్తున్నారు రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ వేద పండితులు, మహామహోపాధ్యాయ, దర్శనాలంకార, రాష్ట్రపతి పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణమూర్తి గారు. వారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాం. బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణమూర్తి గారు. తమిళనాట ప్రసిద్ధిగాంచినటువంటి అమ్మవార్లు భక్తి కోటి దీపోత్సవానికి విచ్చేశారు. ఈరోజు చాలా అద్భుతమైన రోజు. ఎందుకంటే మొన్న అయ్యవార్లు, అలాగే ముగురమ్మల మూలపటమ్మలు విశాఖపట్నం, విజయవాడ, బాసర, జ్ఞాన సరస్వతీదేవి, కనకదుర్గాదేవి, కనక మహాలక్ష్మీదేవి, ఇప్పుడు మధుర మీనాక్షి, కంచి కామాక్షి అమ్మవార్లకు మీరే స్వయంగా కోటి పసుపు కొమ్ములతో, కోటి కుంకుమార్చనతో చక్కగా అద్భుతంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు. మీ చౌకీల మీద పూజా సామాగ్రిని ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవార్ల ప్రతిమలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కోటి కుంకుమార్చన నిర్వహించుకోవచ్చు. మీరే స్వయంగా అర్చక స్వామి మీకు సంకల్పం చెప్పిస్తారు. ప్రవచనామృతాన్ని ప్రారంభించవలసిందిగా బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణమూర్తి గారిని కోరుతున్నాం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. భారతీ కరుణాపాత్రం భారతీపదభూషణం భారతీపదమారూఢం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వేతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖర భారతీం. అస్మశ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. పరమ పవిత్రమైనటువంటి ఈ ప్రాంగణం, ఏ పని చేసినా దేశకాలాలు అనేవి అనుకుంటూ ఉంటాం. మనం ఉన్న చోటు ఏమిటి, మనం ఉన్న సమయం ఏమిటి అని రెండు ఆలోచించుకుని ఆ తర్వాత ఈ పని చేస్తాము అని సంకల్పం చేసుకుంటాం. ముఖ్యంగా ఇవాళ కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం. హరిహరులకి ఇద్దరికీ అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు. కార్తీక మాసం అన్ని మాసాల్లోకి పరమ పవిత్రమైనది. కార్తీక మాసంలో మన అందరం కొన్ని రకాలైన నియమాలు పాటిస్తాం. కొంతమంది నెల్లాళ్ళు నక్తాలు చేస్తామంటారు, కొంతమంది కార్తీక సోమవారాలు ఉపవాసాలు ఉంటారు, కొంతమంది ఏకాదశి మొదలైనటువంటి పర్వదినాల్లో సత్యనారాయణ వ్రతాలు అవి చేస్తామంటారు. ఏదో ఒక రకమైనటువంటి పూజలతో ఆ పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అనేటువంటి తాపత్రయం ప్రతి భక్తుడి మనస్సులోనూ కనిపిస్తుంది. వాటన్నిటికంటే కూడా గొప్పది కార్తీక మాసానికి సంబంధించినంత వరకు దీపదానం. కార్తీక మాసంలో స్నానాలు చేస్తాం మనందరం, కానీ మాఘమాసంలో స్నానం గొప్పది, కార్తీక మాసంలో దీపదానం గొప్పది. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలాగే కార్తీక సోమవారాల్లో మనం శివారాధనలు చేయడం, లింగార్చనలు, అభిషేకాలు చేస్తూ ఉండటం మనకు అలవాటుగా ఉంది. కానీ మన శాస్త్రాల్లో కనిపించేది నభోమాసయందు వాసరే అని. శ్రావణ సోమవారం నాడు శివారాధన చేస్తే అత్యంత ఫలప్రదం. అది మహాశివరాత్రి నాడు శివారాధన ఎంత గొప్పదో అంతటి విశిష్టమైన ఫలాన్ని మనకు అందిస్తుంది శ్రావణ సోమవారం నాడు శివారాధన అనేటువంటివి మన సంప్రదాయాల్లో కనిపించేటువంటి రహస్యాలు. జత కార్తీక మాసం దీపదానానికి ముఖ్యంగా ప్రసిద్ధంగా మన చేత ఆరాధింపబడుతూ ఉండేటువంటి మాసం. కార్తీక మాసంలో దీపదానం ఎందుకు చేయాలి, ఎవరికి చేయాలి అనేటువంటి ప్రశ్న. శివుడికి దీపదానం చేస్తామా, లేక మహావిష్ణువుకి దీపదానం చేస్తామా, ఈ దీపాన్ని దానం చేయడమా, దీపం వెలిగించి దీపోత్సవం నడుపుకోవడమా, ఈ రకమైనటువంటి సందేహాలు కూడా మన మనస్సుల్లో కనిపిస్తాయి. క్షీరాబ్ది వ్రతం రేపు క్షీరాబ్ది ద్వాదశి మన భారతదేశంలో మన వారందరూ చేసేటువంటి క్షీరాబ్ది వ్రతం తులసీ ధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామిని ఉద్దేశించి క్షీరాబ్ది వ్రతం చేస్తారు. తులసి చెట్టు దగ్గర, విసిరి చెట్టు దగ్గర లక్ష్మీనారాయణ ప్రతిమల్ని పెట్టి ఆవాహన చేసి ఆ తులసమ్మకి పూజ చేసి
ఉసిరి వృక్షానికి కూడా పూజ చేసి అక్కడ దీపాలు వెలిగించడం అనేది మనందరికీ అలవాట్లో ఉన్నమాట. ఆ వ్రత కల్పనలో కూడా మీరు చూస్తూ ఉంటారు, 1 ఒత్తి దీపాన్ని వెలిగిస్తే ఈ ఫలం, 2 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తే ఈ ఫలం, 10 ఒత్తులు వెలిగిస్తే ఈ ఫలం అని ఒక్కొక్క దీప సంఖ్యతో అనేక రకాలైనటువంటి ఫలితాలు మనకి ఆ కల్పశాస్త్రాల్లో కనిపిస్తూ ఉంటాయి, వ్రతకల్పాల్లోనూ వాటిల్లోనూ. కార్తీక మాసానికి దీపానికి ఉండే సంబంధం దృష్టిలో పెట్టుకుంటే శివశంకర సన్నిధిలో లేదా మహావిష్ణువు యొక్క సన్నిధానంలో కార్తీక మాసంలో ఎవరు దీపదానం చేస్తారో వారి హృదయంలో ఉండే అజ్ఞానం పటాపంచలైపోతుంది, వారికి సమస్త విధమైన జ్ఞానము ప్రసాదిస్తాడు భగవంతుడు అనేటువంటి ఫలశ్రుతి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంకొక మాట చెబుతూ మనం అన్నిటికంటే ఇబ్బంది పడేది ఏంటి అంటే నరక యాతనలు అంటే చాలా బాధపడతాం. నరకాల్లో రౌరవ నరకమని, తామిశ్రమని, అంధతామిశ్రమని రకరకాల నరకాలు ఉన్నాయి. ఆ అంధతామిశ్రం అనేటువంటి నరకాన్ని పోగొట్టి ఆ నరక యాతన మనకి లేకుండా చేస్తుంది కార్తీక మాసంలో దీపదానం అనేటువంటిది కూడా మనకి శాస్త్రాల్లో కనిపిస్తుంది. ఇక ఎన్ని సంఖ్యల్లో దానం చేయాలి దీపాన్ని అనే దగ్గర ఒక మాట చెబితే, కార్తీక మాసంలో ఎవరైతే భగవంతుడికి ఈ దీపాలని సమర్పించి దీపదానం చేస్తారో అటువంటి దీప సంఖ్యని బట్టి, అంటే ఎన్ని దీపాలు వెలిగిస్తే అన్ని యుగాలు శివలోకంలో వాళ్ళు నివసిస్తారు అని ఉంది. ఇవాళ మనకి అత్యంత వైభవంగా ఈ కోటి దీపోత్సవ ప్రాంగణంలో గత 4 సంవత్సరాలుగా అత్యంత శ్రద్ధాశక్తులతో ఈ కోటి దీపోత్సవం నిర్వహిస్తూ అసంఖ్యాకమైనటువంటి భక్తజనం అందరినీ అలరించే విధంగా ఈ దీపోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. గతంలో శృంగేరి జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారి విజయయాత్ర సందర్భంగా వారు ఈ ప్రాంతానికి విజయం చేసినప్పుడు ఇదే పవిత్రమైన వేదిక మీద వారి పరివారంలో వారితో పాటు లక్షదీపోత్సవంలో పాలు పంచుకునే అవకాశం నాకు వచ్చింది. అప్పుడు జగద్గురువులతో నేను కూడా ఈ ప్రాంతానికి రావటం, ఇక్కడ వైభవాన్ని తిలకించి ఆనందాన్ని పొందడం జరిగింది. మనకి భగవంతుడు కళ్ళు ఇచ్చినందుకు ఇంతటి సుందరమైన దృశ్యాన్ని చూస్తే కదా కళ్ళకి సార్థక్యం, లేకపోతే కన్ను ఎందుకు ప్రయోజనం ఏంటి? ఇంతటి వైభవం, పరమాత్మ యొక్క దివ్యమైన విభూతి ఇక్కడ కనిపిస్తూ ఉంటే అలాంటి దివ్యమైన వైభవాన్ని అంతటినీ మనం చూడగలిగిన నాడే మన నేత్రాలకి ఆ సార్థక్యం ఉంటుంది. నయన మనోభిరామంగా, నేత్రాలకి మనస్సుకి కూడా ఇంపుగా, నేత్ర పర్వంగా ఇంతటి వైభవంగా కనిపిస్తూ ఉండే ఈ ఉత్సవం ఆనాడు లక్షదీపోత్సవంగా ఆరంభింపబడి శ్రీవారి యొక్క అనుగ్రహ విశేషం చేత ఇది కోటి దీపోత్సవంగా వెలుగొందుతూ విశ్వవ్యాప్తమైనటువంటి కీర్తి ప్రతిష్టలని పొందుతోంది. ఇక్కడ కోటి సంఖ్యాకమైన దీపం అంటే కోటి దీపాలు మనం వెలిగిస్తే కోటి యుగాల పాటు శివలోకంలో మనం నివసిస్తాము అనేటువంటిది ఆ ఫలశ్రుతి వల్ల మనకి తెలిసేటువంటి విషయం. ఒక మహాకవి ఒక మంచి మాట చెప్పాడు. అయ్యా, నేను మనిషిగా పుట్టాను, మనిషిగా పుట్టినప్పుడు ఇప్పుడు నేను శివ పూజ చేస్తున్నాను, శివుడి కోసం ఏదో ఒక రకమైన దీపారాధన చేస్తున్నాను, అయినప్పటికీ నేను చేసినటువంటి 2 పెద్ద తప్పులు ఉన్నాయి, 2 అపరాధాలు, ఆ 2 అపరాధాలని నువ్వు మన్నించు అని ప్రార్థించాడు. ఇదేంటయ్యా, మనిషిగా పుట్టావు, దేవుణ్ణి పూజిస్తున్నావు, దీపారాధన చేస్తున్నావు, నువ్వు 2 తప్పులు చేశానంటావు ఏమిటి ఆ తప్పులు అని అంటే, నేను ఇవాళ జన్మ ఎత్తి మనిషిగా పుట్టాను అంటే ఇంతకు ముందు జన్మలో నేను శివారాధన చేయలేదు అని అర్థము. శివారాధన చేసి ఉంటే ముక్తిని పొంది ఉండేవాడిని. అలా కాలేదు, జన్మ వచ్చింది అంటే గతంలో నేను శివారాధన చేయలేదు అని ఒక తప్పు. రెండోది, ఇప్పుడు నేను శివుడికి పూజ చేసి నమస్కారం చేస్తున్నాను కనుక మళ్ళీ జన్మ నాకు రాదు కాబట్టి మళ్ళీ జన్మల్లో నేను శివుడికి పూజించేటువంటి అవకాశాన్ని కోల్పోయాను, అది రెండో తప్పు. ఈ 2 అపరాధాలని కూడా నన్ను మన్నించు అని చాలా చమత్కారంగా ఆ కవి చెప్పారు. దాని హృదయం ఏమిటి అంటే, ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో శివుడిని ఆరాధించి శివుడి ముందట దీపదీప నైవేద్యాలతో పూజలు జరిపితే వాళ్ళకి పునరావృత్తిరహితమైన శాశ్వత బ్రహ్మపదం లభిస్తుంది అనేటువంటిది ఫలంగా మనకు కనిపిస్తుంది. వేదవ్యాసుల వారు స్కాంద పురాణంలో బ్రహ్మోత్తర ఖండంలో ఓ చక్కటి మాట చెప్పారు. శివో గురుః శివో దేవః శివో బంధుశరీరిణాం శివో జీవః శివః ఆత్మ శివాదన్యం నకించనాన్. అంటే శివుడే గురువు, శివుడే దేవుడు, శివుడే మనందరికీ బంధువు, శివుడే జీవుడు, శివుడే పరమాత్మ, శివుడు తప్ప మరేదేమి లేదు, సర్వం శివమయం జగత్ అని చెప్పాడు. ఈ భావం మనకు వస్తుందా
అంతా శివమయమేనా? అప్పుడు నేను శివుడే మీరు శివుడే అంటే మనం ఇక్కడికి రావడం ఎందుకు? ఎవరిని ఎవరు చూస్తాం? అంతా శివమయం అనేటువంటి ఉదాత్తమైన భావం మన మనస్సులో జీర్ణం చేసుకోవడానికి చాలా సాధన అవసరం. అంటే దాని స్థాయిలో కొంచెం దాని కిందకి దిగి మన కోసం చెప్పేటువంటి మాట చెప్పాడు ఇంకొక శ్లోకంలో. సత్యం బ్రవీమి పరలోకహితం బ్రవీమి సారం బ్రవీమి ఉపనిషద్హృదయం బ్రవీమి. సత్యం చెబుతున్నానయ్యా, పరలోకహితం బ్రవీమి. నువ్వు అలాగ శాశ్వతంగా ఉట్టికట్టుకుని ఊరేగడం కుదరదు కదా, ఎప్పటికో అప్పటికి ఈ జీవితం సమాప్తి చెందుతుంది. ఆ పరలోకం అనేటువంటిది ఒకటి ఉంది. అప్పుడు అక్కడ మనకి మేలు జరగాలి అంటే మనం ఏం చేయాలి? అది ఉపనిషత్తుల యొక్క సారం ఏమిటి, ఉపనిషత్తుల యొక్క హృదయం ఏమిటి, దాన్ని నేను చెబుతాను అని వారు ప్రతిజ్ఞ చేసి సత్యం బ్రవీమి పరలోకహితం బ్రవీమి సారం బ్రవీమి ఉపనిషద్హృదయం బ్రవీమి. ఏమిటయ్యా? సంసారముల్బణమసారమవాప్య జంతో సారోయమీశ్వర పదాంబురహస్య సేవా. ఈ అసారమైన ఈ సంసారం, దుస్తరమైనటువంటి సంసారం, ఇంత ఘోరమైనటువంటి జరామరణాలతో మన ఇబ్బంది పెట్టేటువంటి ఈ సంసారంలో సారవంతమైనది ఏదైనా ఉంది అంటే పరమేశ్వర పాదారవింద సేవ, ఈశ్వర చరణ సేవ చేస్తే అదే సారం. మనం ఇంత వయస్సు వచ్చిన వాళ్ళం చాలామంది ఉన్నాం. ఈ ప్రాంగణంలో ఇప్పుడు శివారాధనతో ఇంత వైభవంగా మనం గడిపే క్షణాలు ఏవో అవే మధురమైన క్షణాలు. అలాంటి మధురమైనటువంటి క్షణాలని గడిపినప్పుడే మన జీవితం సార్థకమవుతుంది. ఈశ్వర చరణాంబురహ సేవ అనేదే మన జీవితంలో సారవంతమైనటువంటి ఘట్టం అనేటువంటి మాట అక్కడ చెప్పి పరమేశ్వరుణ్ణి మనం ఆరాధించాలి. ఆరాధిస్తే మనకేమొస్తుంది అంటే శివనామ్ని విభావితేంతరంగే మహతి జ్యోతిషి మానినీమయార్థే దురితాన్యపయాంతి దూరదూరే ముహురాయాంతి మహాంతి మంగళాని. శివ అనేటువంటి నామం మన మనస్సులో భావించినప్పుడు భావించినంత మాత్రం చేతనే ఆ శివుడు ఎలాంటి వాడు అంటే జ్యోతిస్వరూపుడు. ఈ దీపాలన్నీ కూడా పరమాత్మకి సంకేతాలు, ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబాలు. అంటే పైన ఆకాశంలో సూర్యుడు ఉంటే జలబింబాల్లో జలతరంగాల్లో సూర్యుడు ప్రతిఫలించినట్టుగా పరమాత్మ చైతన్యమే ఈ దీపాలలో మనకి ప్రకాశిస్తోంది. అది వేదమంత్రాల్లో కూడా నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమావిద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి అనేటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అటువంటి సందర్భాల్లో ఈ దీపారాధన చాలా గొప్పది. దీపం దగ్గర కూడా కొన్ని లక్షణాలు చెప్పారు. ఎలా పడితే అలా దీపాలు వెలిగించకూడదు. దీపం మనం పెట్టే దీపం నేత్ర ఆహ్లాదకరంగా ఉండాలి, అందరికీ రమణీయంగా చూడముచ్చటగా ఉండాలి దీపం. ఇంకొకటి దానిలో ఉండేటువంటి ఆ కాంతి ఫ్లేమ్ అంటామే మనం, అది చాలా స్వర్చిహి, మంచి ప్రవాహం, మంచి దీపకాంతి ఉండాలి. అది కూడా మరొక ప్రసాదం ఏమిటి అంటే దానిలో చిటపట్లాడుతూ చప్పుడు చేయకుండా ఉండాలి దీపం. పొగ చమ్మకూడదు, పొగ చూరకుండా ఉండాలి, శుద్ధమైనటువంటి కాంతి ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి దీపం. ఆ ఒత్తి కూడా ఎడంవైపు కాకుండా దక్షిణావర్త వర్తి, కుడివైపు తిరిగి ఒత్తిలు వెలిగించేలాగా ఉండాలట. ఆ ఒత్తి అటేపు తిరిగేలాగా ఉంటే ఆ దీపం అత్యంత శ్రేయప్రదంగా ఉంటుంది, కాంతిప్రదంగా ఉంటుంది అని. చేత శివుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం, శివుడు గొప్పతనం చెప్పుకుంటున్నాం. కానీ ఆ శివుడు శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అన్నారు శంకర భగవత్పాదాచార్యుల వారు. ఎంతటి శివుడే అయినా ఆ శివుడు కూడా శక్తివంతుడైతే అప్పుడే అన్ని కార్యక్రమాలు చేయగలడు. కానీ శక్తి సంపర్కం లేకుండా, అమ్మవారితో కలయిక లేకుండా ఉన్నప్పుడు ఆ శివుడు కదలడానికి కూడా శక్తి లేనివాడు అవుతాడు. అనేటువంటి పరిస్థితుల్లో శివుడికి శక్తితో సంబంధాన్ని ఏర్పాటు చేయాలి. దానికోసం మీనాక్షి సుందరేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈ మీనాక్షి సుందరేశ్వరుల యొక్క కళ్యాణం చేత శివశక్తుల యొక్క సమావేశం. జగదంబ అద్భుతమైనటువంటి శక్తిమంతురాలు, మాయాస్వరూపిణి, ప్రకృతి స్వరూపిణి. పురుషుడు పరమాత్మ సదాశివుడు. ఆ ప్రకృతి పురుషుల యొక్క కలయిక వల్ల ఈ సృష్టి అంతా జరుగుతూ ఉంటుంది. శివశక్త్యైక్య రూపిణి అనేటువంటి లలితా సహస్రం మనకు చెబుతుంది. అటువంటి లలితా సహస్రనామధేయాల్లో చెప్పినటువంటి శివశక్త్యైక్య రూపంగా ఉన్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క రూపం ఇవాళ మనం మీనాక్షి సుందరేశ్వరుల రూపంలో చూస్తాం కళ్యాణమూర్తులుగా. ఒకప్పుడు గిరిజా కళ్యాణం, పార్వతీ కళ్యాణం,
అనే పేర్లతో రకరకాలుగా పిలుస్తూ ఉంటాం. ఒకే మూర్తి, ఒకే చైతన్యం. దేవకార్య సముద్యత అని దేవకార్యం కోసం అనేక విధమైన ఆకారాలు ధరించి, అనేక విధ ఆయుధాలని పట్టుకుని, అనేక విధ ఆభరణాలతో అనేక దేవకార్యాలని ఉద్ధరించి చేసిన తర్వాత రకరకాల పేర్లతో ఆ జగదంబ పిలువబడింది. అటువంటి మూర్తుల్లో ఒక కామాక్షి అనే పేరుతో, ఒక మధుర మీనాక్షి అనే పేరుతో ఆ జగన్మాతని మనం ఇవాళ ఆరాధిస్తున్నాం. అలాగే పరమశివుణ్ణి సుందరేశ్వరుడు, ఒకప్పుడు నిన్న కనకదుర్గ అమ్మవారికి కళ్యాణం చేసుకున్నప్పుడు ఆయన మల్లికార్జున స్వామి వారు అన్నాం. శ్రీశైలంలో భ్రమరాంబిక మల్లికార్జునులు అంటాం. లేకపోతే కాళహస్తీశ్వర స్వామి వారి దగ్గర అయితే జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు అంటాం. మధుర మీనాక్షి దగ్గర స్వామివారిని సుందరేశ్వర స్వామి అంటాం. ఏ రూపంతో పిలిచినా శివుడు ఒకటే, శివస్వరూపంలో తేడా లేదు. ఆకార భేదం ఉపాసకుల యొక్క అనుగ్రహం కోసం భక్తుల మనోభావాలను అనుసరించి మనం ఆ మూర్తికి కల్పించినటువంటి ఆయుధ సంపత్తి, ఆభరణ సంపత్తులను బట్టి, వారు చేసినటువంటి యవ్యమైనటువంటి లీలల్ని బట్టి ఆయా పేర్లతో వ్యవహారం జరుగుతుంది. కనుక అటువంటి మీనాక్షి సుందరేశ్వరుల యొక్క దివ్యమైన కళ్యాణ వైభోగం ఇప్పుడు మనం చూస్తున్నాం. కార్తీక దీపదానం గురించి మనం మాట్లాడుకున్నాం. ఉన్న సమయం అత్యంత సంకుచితం కనుక ఈ సమయంలో ఎక్కువ ప్రసంగాలు మనం చేయడానికి అవకాశం లేదు. కానీ కార్తీక మాస సందర్భంగా ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ దీపోత్సవం, దేవతా పూజ, ధూపదీప నైవేద్యాలు, గంధ పుష్ప అక్షతలు సమర్పించడం, ఇలాంటివన్నిటినీ కూడా చాలా సరళమైన పూజా విధానంగా మనం భావిస్తాం. ఏ దేవాలయానికి వెళ్ళినా ధూపదీపాలకి నోచుకోలేదు అనే మాట లేకుండా ధూపం, దీపం, నైవేద్యం ఇవి ఉండాలి. ధూపం సమర్పిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి అంటే, ధూపదానం చేత సౌగంధ్యం వస్తుంది, మన శరీరం పరిమళభరితంగా ఉంటుంది. దీపం కాంతిప్రదంగా ఉంటుంది, దీపదానం చేస్తే కాంతిప్రదంగా ఉంటుంది. ఈ బయట కాంతే కాదు, లోపల కాంతి కూడా ఉంటుంది. మనస్సులో ఉండేటువంటి అజ్ఞానము, చీకట్లు అవన్నీ పోయి లోపల వెలుగు ప్రసాదింపబడితే అప్పుడు జ్ఞానప్రబోధం చేత మన జీవితం పండుతుంది. మనం మానవ జన్మ ఎత్తినందుకు సార్థక్యాన్ని సంపాదించుకోగలుగుతాం. మనం చేయాల్సిన పనులు చేయగలుగుతాం. అంచేత ముఖ్యంగా నేను మనవి చేసేది ఈ సందర్భంగా, అత్యంత భక్తి ప్రపత్తులతో ఇంతటి వైభవంగా ఈ పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ, ఇంతటి శ్రద్ధాశక్తులతో దీపోత్సవాన్ని నిర్వహిస్తూ, పూజ మీద పెట్టినటువంటి దృష్టి ఒక కోణం. కేవలం భగవద్భక్తి పూజ సరిపోతుందా, పురుష ప్రయత్నం అక్కర్లేదా అంటే, రెండూ సమానమైన పాళ్ళలో ఉండాలి. దైవం, పురుషకారం రెండూ సమానమైన పాళ్ళలో ఉండాలి. దైవానుగ్రహాన్ని కోరి మనం మన ధర్మాన్ని మనం నిర్వహిస్తూ, ఇతరులకి ఎప్పుడూ ఉద్వేగాన్ని కలిగించకుండా, ఇతరులకి ఎప్పుడూ హింసని కలిగించేటువంటి ప్రవృత్తులు కలగకుండా, ఎవరి మనస్సు నొప్పించకుండా, చేతనైనంత వరకు 10 మందికి ఉపకారం చేస్తూ, సమాజ కళ్యాణ భావనతో, స్వధర్మనిష్టతో మన వంతు మనం పని చేస్తూ, ఆ పనులకి సత్ఫలితాలు ఇవ్వాలి, దానికి పరమేశ్వర నీ అనుగ్రహం మాకు కావాలి అని కోరడం మన ధర్మం. అధిష్టానం తథాకర్త కరణం తథావిధం అని గీతల్లో చెబుతూ, దైవం చైవ అత్ర పంచమం, దైవము దీనిలో 5వ వంతు సహకారం అందిస్తుంది. కేవలం దైవం మీద వదిలిపెట్టి దేవుడా నీదే భారం, మనం తెలుగులో మనం అనుకుంటూ ఉంటాం, గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే ఎలాగా. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇంత ఓపెన్లో ఉన్న విశాలమైనటువంటి వాతావరణంలో ఇన్ని దీపాలు వెలిగించినా ఆ దీపాలన్నీ చక్కగా ప్రకాశిస్తూ వెలుగుతున్నాయి. అది భక్తి మహిమ లేక పరమేశ్వరుడు యొక్క కృప మనకి తెలియదు. కానీ ఇలాగా కేవలం పురుష ప్రయత్నం లేనటువంటి దైవానుగ్రహం వల్ల మనకి పూర్తి ఫలితాలు రావు. అన్నంత మాత్రాన దైవానుగ్రహం వద్దని కాదు, కేవలం దేవుడితో సంబంధం లేదని కాదు, మన వంతు పనిని మనం నిజాయితీగా నిర్వహిస్తూ దానికి సత్ఫలితాలని ఇచ్చేటువంటి శక్తిని పరమేశ్వరుడు మనకి ప్రసాదించాలి అని కోరుకోవడమే మన భారతీయమైనటువంటి సంస్కృతి యొక్క అంతరార్థం. అంచేత పురుష ప్రయత్నాన్ని మనం వదలకుండా మన వంతు ధర్మాన్ని మనం ఆచరిస్తూ, శాస్త్రోక్తమైన కర్మలను చేస్తూ, పరోపకార ప్రత దీక్షతోటి మనం హాయిగా జీవిస్తూ, ఇంద్రియాల మీద అదుపు సంపాదించడానికి ప్రయత్నిస్తూ, మానవ జీవితానికి కొన్ని నియమాలతో, నిబంధనలతో, కట్టుబాట్లతో చక్కగా సమర్థవంతంగా జీవిస్తూ పరమేశ్వర అనుగ్రహం పొందడానికి తగినటువంటి కృషి మనందరం చేయాలి. దానిలో ఈ భక్తి టీవీ యాజమాన్యం, రచనా టెలివిజన్ అధినేత శ్రీమన్ నరేంద్ర చౌదరి గారు, శ్రీమతి రమాదేవి దంపతులు ఈ సనాతన ధర్మ పునరుద్ధరణ కోసం, సనాతన ధర్మానికి, వైదిక ధర్మానికి ప్రచారం కోసం
మన సనాతన ధర్మంలో ఉండేటువంటి రహస్యాలని 10 మంది విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడం కోసం చాలా నిబద్ధతతో చేస్తూ ఉన్న కృషి భారతీయులందరూ, ఆధ్యాత్మిక జిజ్ఞాసువులైనటువంటి వారందరూ కూడా హృదయపూర్వకంగా ఆమోదించి అభినందించాల్సినటువంటి విషయం. ఆ దంపతులకి సర్వేశ్వరుడు అనుకూలమైనటువంటి శక్తియుక్తుల్ని ప్రసాదించి వారికి, వారి సిబ్బందికి, ఈ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉండేటువంటి అందరికీ పరిపూర్ణమైనటువంటి శక్తి సామర్థ్యాలని ఆ సర్వేశ్వరుడు ప్రసాదించాలని, కామాక్షి కామదాయిని అని పేరు. కామాక్షి అమ్మవారు మన కోరికలన్నింటినీ తీరుస్తుందిట. దేవర్షి గణసంఘాత స్తూయమాన ఆత్మవైభవాన్, దేవతలు ఋషులు మొదలైన సమూహాలు అందరూ కూడా ఆవిడ్ని స్తోత్రం చేస్తూ ఉంటారు. అలాంటి ఆ కామాక్షి అమ్మవారి యొక్క ప్రసాదం, ఇక్కడ మీనాక్షి సుందరేశ్వరుల యొక్క దివ్య అనుగ్రహం, మనందరికీ ఆరాధ్య దైవమైనటువంటి శివానుగ్రహం మనకి లభించి మన ఆశయాలన్నీ పరిపూర్ణంగా సిద్ధించాలి. మనకి దురాశలు ఉండకూడదు, ఆశ సక్రమంగా ఉండాలి. ఆశని సాధించుకోవడానికి మన వంతు కృషి మనం చేయాలి. ఆ కృషికి తగిన ఫలితం పరమేశ్వరుడు ఇవ్వాలి అనేటువంటి కోరికను ప్రదర్శిస్తూ మనందరికీ కూడా ఆ సర్వేశ్వరుడు యొక్క కృప ఉండాలి అనేటువంటిది మా ఆకాంక్షగా తెలియజేస్తూ, మరొకసారి ఈ భక్తి టీవీ ఈ కోటి దీపోత్సవ నిర్వాహకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంతటి అవకాశం, ఇంతటి గొప్ప సన్నివేశంలో చిన్న పాలు పంచుకునేటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలను నివేదిస్తూ స్వస్తి. దీప మహత్యం గురించి, అలాగే దీపదాన ప్రాశస్త్యం గురించి చక్కటి ప్రవచనామృతాన్ని అందించిన వేద పండితులు బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.